హలో గైస్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? శ్రీరామనవమి మంచిగా జరుపుకున్నారా? నేనైతే మార్నింగ్ లేచి పూజ చేసుకొని శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వడపప్పు, పానకం, పులిహోర, పొంగలి, దద్దోజనం అయితే చేశాను. ఇప్పుడు వడపప్పులో మామిడికాయ ముక్కలు వేశాను. ఈ శ్రీరామనవమికి ఒక్కదానికి అలా చేస్తాము. ఈ శ్రీరామనవమికి మాకైతే పానకం వెరీ స్పెషల్. మీకు అంతే స్పెషల్ ఆ పానకం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేమైతే అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి దేవస్థానంకి వెళ్దాం అనుకున్నాము. సో అందుకనే రెడీ అయిపోయి ఇంకా ప్రసాదాలు కూడా తినేసేసి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్లో ఉండి నేను నియర్లీ 4 years అవుతున్న అమ్మపల్లి టెంపుల్కి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత వెళ్తున్నాను, అది కూడా ఇదే ఫస్ట్ టైం. అండ్ శ్రీరామనవమి రోజు వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకని మొత్తం ఇలా డెకరేషన్ చేశారు. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, కానీ మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. కరెక్ట్గా గర్భగుడి ఎదురుగా మాకైతే ఈ బంగారు తాబేలు కనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అమ్మపల్లిలో కోనేరు ఉంటుంది, అక్కడ ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ డోర్స్ అయితే క్లోజ్ చేశారు, లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. సో బయట నుంచే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది, కాకపోతే మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది కళ్యాణం. ఇంకా దర్శనం చేసుకుందాం అక్కడ కూడా అని చెప్పి మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ మాకు దండలు అయితే ఇచ్చారు అడిగితే, ఇంకా పూల దండలు తీసుకొని బయలుదేరిపోయాము రిటర్న్. అక్కడ అన్నదానం కూడా చేశారు, ఇంకా అక్కడ అన్నదానం కూడా చూసుకొని లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ అన్నదానంలో అన్నం అయితే తినేసాము. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఫుల్ షాప్స్ ఉన్నాయి. చిన్నపిల్లల బొమ్మల నుంచి పెద్దవాళ్ళ జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ వరకు ఉన్నాయి. ఫ్లవర్ బొకేస్ చిన్న చిన్నవి, అలా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే నాకు ఒక జాతర చూసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా టెంపుల్ బయటకు వచ్చేసరికి ఎదురుగా మాకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఎక్కడైనా కానీ సీతారాముల ఎదురుగా ఖచ్చితంగా హనుమంతుడు అయితే ఉంటారు కదా. ఇలా ఎంతమందికి అమ్మపల్లి టెంపుల్ తెలుసు కామెంట్ చేసేయండి. ఈ ఇయర్ శ్రీరామనవమి మాకైతే ఇలా జరిగింది. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.